హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పూజకు సంబంధించి మీరు కమెంట్స్ లో అడుగుతున్న డౌట్స్ అన్నిటిని ఇవాళ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. నా వైపు నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి డౌట్ కూడా క్లియర్ అయ్యి మీరు కూడా చక్కగా పూజలు చేసుకోవచ్చు. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మన వ్యూయర్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో నుంచి ఫ్రీక్వెంట్ గా మీరు అడుగుతున్న డౌట్స్ ని కొన్ని సార్ట్ అవుట్ చేసి మెన్షన్ చేసుకున్నాను, సో దట్ నేను కూడా మర్చిపోకుండా వాటికి ఆన్సర్ చేయగలనని. అందులో మొట్టమొదటిది, మీరు స్వామి అమ్మవార్లకి ప్రత్యేకంగా సమర్పించే పూజా ద్రవ్యాలు కానీ సుగంధ ద్రవ్యాలను ఒకసారి చూపించమని అడిగారు. అందులో స్పెషల్ గా అగరబత్తులను మీరు ఏది ఉపయోగిస్తున్నారో ఒకసారి చూపించమని అడిగారు. సో వాళ్ళందరి కోసమని నేను ఫ్రీక్వెంట్ గా పూజలో ఉపయోగించే వాటిని ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. రోజు పూజలు చేసుకుంటుంటాము. తెల్లవారుజామున కానీ లేకపోతే సాయంత్రం వేళన చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని అగరబత్తి ధూపాన్ని సమర్పిస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు ఇవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే పూజలో ప్రతిరోజు కూడా ఒకే రకమైన సువాసనలు వాడడం కదా, అందుకే ప్రత్యేకంగా వీటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది దాదాపు రోజుకొకటి కానీ లేకపోతే వారంలో 2-3 సార్లు మారుస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి తుష్టి. ఈ అగరబత్తుల్లో కూడా మనకు 2 వెరైటీస్ ఉన్నాయి నాకు తెలిసి. ఒకటేమో ఇలా మెరూన్ కలర్ లో ఉంటుంది అండ్ ఇంకొకటి బ్లూ కలర్ తో వస్తుంది. రెండింటి పరిమళాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి అగరబత్తులు ప్రత్యేకించి స్వామి అమ్మవారికి సమర్పించడానికి నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎక్కడైనా దొరికితే గనక హ్యాపీగా మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు అలర్జీస్ కానీ ఆ పొగ పీల్చినప్పుడు ఒక రకమైన ఇబ్బంది అలాంటిది కలుగుతుంది కదా, అలాంటివి ఏమీ ఉండదు దీంతో. ఇంకొకటి, నేను ప్రతిరోజు దాదాపు గుమ్మం దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటాను, లేకపోతే తులసమ్మ దగ్గర వెలిగించడానికైనా నేను ఉపయోగించేది గోదర్బార్. సో ఇదొక వెరైటీ. దీంట్లో శ్రీచక్ర కస్తూరి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అతుల్యం. రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అది మన టేస్ట్ ఎలా ఉంటుంది, మనకి ఏది సూట్ అవుతాయి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపు అన్ని లోకల్ పూజా స్టోర్స్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నా లోకల్ స్టోర్స్ లో అవైలబుల్ గా లేరు అనుకుంటే కనుక ఒకసారి ఈ నేమ్స్ తో ఆన్లైన్ లో సెర్చ్ చేయండి, దొరుకుతాయి. సో ఇదన్నమాట అతుల్యం. సో ఇది వచ్చేసరికి అతుల్యం అగరబత్తీస్. ఇంకొకటి వచ్చేసరికి కస్తూరి. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి ప్రస్తుతానికి, ఇంకా కొన్ని ఉన్నాయి, అన్ని ఒకసారిగా చూపించలేను కదా. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అగరబత్తీస్ చూసారు కదా, మీకు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో షేర్ చేశాను. అండ్ ఎక్కువగా అడుగుతున్న ఇంకొక క్వశ్చన్ అయితే, మీరు పూజా సిల్వర్ ఐటమ్స్ కానీ లేకపోతే బ్రాస్ ఐడల్స్, ఇంకా బ్రాస్ పూజా ఐటమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఎలా క్లీన్ చేస్తున్నారు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మాకు కూడా టిప్స్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక మిరాకిల్ పేస్ట్ ని మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూసేద్దామా? ఎక్కువగా శ్రమ లేకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తో ఇలా పేస్ట్ చేసుకుంటే చక్కగా బ్రాస్ ఐడల్స్ దగ్గర నుంచి దీపాలు కానీ లేకపోతే నైవేద్యం బౌల్స్ కానీ, అవి సిల్వర్ వైనా లేకపోతే కాపర్ వైనా బ్రాస్ వైనా, ఇలా అన్నింటినీ కూడా తలతలా మెరిపించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని బౌల్స్ని ఇక్కడ చూపిస్తున్నాను ఉర్లీతో పాటు. దీంట్లో బ్రాస్ ఉన్నాయి, ఇంకా సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్ కూడా ఉంది. ఇక్కడ చూపిస్తున్న బ్రాస్ బౌల్ చూస్తున్నారు కదా, ఇది స్వామి అమ్మవార్లకి నేను నైవేద్యానికి ఉపయోగిస్తాను. మనందరికీ తెలిసిందే, పూజా సామాను బ్రాస్ వైనా సరే కాపర్ వైనా సరే అవి సిల్వర్ వైనా తొందరగా నల్లబడుతుంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా నైవేద్యానికి ఉపయోగిస్తుంటాను స్వామి అమ్మవార్లకు పెట్టడానికి. ఇవి వచ్చేసరికి సిల్వర్ బౌల్స్. ఇవి కూడా నల్లగా మారాయి. మీకు చూపించాలని ఒకసారి క్లియర్గా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, మనం చక్కగా షైనీగా ఎలా చేసుకోవచ్చో చూపించడానికి ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకు జర్మన్ సిల్వర్ ఉర్లి. ఈ ఉర్లినైతే ఎక్కువగా స్వామి అమ్మవార్లకు పండ్లను లేదా తాంబూలం సమర్పించడానికి ఉపయోగిస్తాను. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా?
మీరు అనుకుంటూ ఉన్నారు కదా, అసలు 2 ఇంగ్రీడియంట్స్తో ఇంత నల్లగా ఉన్న వాటిని ఎలా క్లీన్ చేస్తాము, షైనీగా ఎలా మారుతాయి అని. సో జస్ట్ సింపుల్ 2 ఇంగ్రీడియంట్సే. ఇది నిజమే. ఇక్కడ బౌల్లో చూస్తున్నారు కదా, నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ వరకు పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఒకవేళ నా పీతాంబరి యూస్ చేయకపోతే మనకు సబీనా ఉంటుంది కదా వైట్ కలర్లో, దాన్నైనా తీసుకోవచ్చు. ఈ పౌడర్తో పాటు యాడ్ చేయాల్సింది మనకు డిష్ వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అది ప్రిల్ అయినా సరే లేకపోతే విమ్ లిక్విడ్, ఇలాంటివి మనకు టామరిన్ అండ్ లెమన్తో ఉన్నవి ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకుంటే దీనికి ది బెస్ట్గా యూజ్ అవుతుంది. సో మనం తీసుకున్న పీతాంబరి పౌడర్కి ఆ లిక్విడ్ జెల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే పౌడర్ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నామో అండ్ జెల్ కూడా మినిమం అలాంటి క్వాంటిటీలను తీసుకుంటే మనకు పేస్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడానికి జస్ట్ శాంపుల్గా నేను కొన్ని బౌల్స్ని తీసుకుని చూపిస్తున్నాను కదా. అయితే పూజలో మనకు చాలా రకాల విగ్రహాలు, ఇంకా మనకు పళ్ళాల దగ్గర నుంచి నైవేద్యం బౌల్స్ కానీ, హారతి పళ్ళెం కానీ, ఇలా చాలా రకాలే ఉంటాయి. వాటన్నింటినీ ఇలా డైరెక్ట్గా పేస్ట్ చేసుకొని మన హ్యాండ్స్తో చేస్తే ఆ కెమికల్స్ వలన మనకు ర్యాషెస్ కానీ అలర్జీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నా సజెషన్ అయితే ఇలా హ్యాపీగా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని మన హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని మనం క్లీనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక బ్రష్ హెల్ప్ తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న వెండి గిన్నెను క్లీన్ చేస్తూ ఉన్నాను. దానికి ఉన్న ఆ నలుపు మొత్తం మన హ్యాండ్స్కి వచ్చేస్తుంది. చూసారా, అసలు అంతా నీట్గా క్లీన్గా అయిపోతుంది. మనం ఎక్కువగా శ్రమపడి వేసి గట్టిగా రుద్దాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, వేలితో జస్ట్ అలా రుద్దినా సరిపోతుంది. దానికున్న నలుపు అలాగే మచ్చలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనకన్నింటిలోకి సిల్వర్ చాలా త్వరగా నల్లబడుతుంది. ఈ నైవేద్యం బౌల్ చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇక్కడ ఈ బౌల్కి నేను మొత్తానికి కూడా ఆ పేస్ట్ అప్లై చేయట్లేదు, జస్ట్ ఒక ఏరియాకి మాత్రమే అప్లై చేస్తున్నాను కదా. ఎంత వైట్గా షైనీగా వస్తుందో చూస్తున్నారు కదా. ఇక్కడ వాష్ చేయకముందే డిఫరెన్స్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఒకవైపునేమో జస్ట్ నేను వేలితో పెట్టి రుద్దింది, ఇంకొక వైపున అసలు అప్లై చేయలేదు. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇక్కడ నేను ఈజీగా అయిపోతుంది, శ్రమ లేకుండా అయిపోతుందని చెప్తూ ఉన్నానని, అసలు కష్టం లేకుండానే ఇవన్నీ అయిపోతాయా అంటే అది ఖచ్చితంగా రాంగ్ అజంప్షన్. మనం ఏదైనా సరే హార్డ్ వర్క్ కాస్త స్మార్ట్ వర్క్గా చేసుకోవడానికి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే చివరగా ఆ బ్రాస్ బౌల్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. జస్ట్ కొద్దిగా పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని మనం ఒకసారి రబ్ చేసేస్తే మొత్తం దానికి ఉన్న మురికి అలాగే నలుపుదనం మచ్చలు అన్నీ కూడా వదిలిపోతాయి. ఈ పేస్ట్ వేసి మనం క్లీన్ చేసిన తర్వాత వెంటనే అయినా వాష్ చేసేసేయచ్చు, లేకపోతే కొద్దిసేపు అలా ఉంచేసినా సరే ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనకు క్లీన్ అవుతాయి. మీరు పూజలో అలంకరణకు ఉపయోగించే జర్మన్ సిల్వర్ని ఎలా క్లీన్ చేస్తారని కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు. నేను ఎలా అయితే బ్రాస్ని లేకపోతే సిల్వర్ని క్లీన్ చేసుకుంటానో సేమ్ అలాంటి ప్రొసీజర్నే ఫాలో అవుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పేస్ట్ని కార్వింగ్స్ కానీ ఎక్కువ డిజైన్స్ యాంటిక్ అయితే కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అది బ్రష్తోనైనా లేకపోతే హ్యాండ్స్తోనైనా. ఇలా పేస్ట్ వేసి క్లీన్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్ ఉంటాయి కదా, వాటితో వాష్ చేసేసుకొని అప్పటికప్పుడు పొడి క్లాత్తో తుడిచేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు దాదాపు 1 week to 10 days వరకు షైనీగా అలాగే క్లీన్గా కూడా ఉంటాయి. ఇలా మనం పూజలో ఉపయోగించే ప్రతి పూజా సామాన్ని శుభ్రపరచుకొని చక్కగా ఏర్పాటు చేసుకుని పూజను ఆచరిస్తే చాలా కళగా ఉంటుంది. పూజకి సంబంధించి చాలా మంది అడుగుతున్న డౌట్ అయితే, మీరు పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, దాంట్లోని కొబ్బరికాయను అలాగే తమలపాకులను ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తారని. దాదాపు గురువారం రోజైనా లేకపోతే శుక్రవారం రోజైనా కొబ్బరికాయను అలాగే తమలపాకులను ఆ నీటిని మొత్తాన్ని కూడా కలశాన్ని పూర్తిగా శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి అలంకరించుకుంటాను. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎలా అంటే, మనం ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే కలశాన్ని వాళ్ళు నిత్యం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే చక్కగా వాళ్ళకి మనలాగా ఉండదన్నమాట. కలశం కూడా మనది ఏంటంటే పూర్ణ కలశం ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఇలా పొడవుగా ఉంటుంది, టమ్లర్ షేప్లో ఉంటుంది కదా, అట్లాగా పన్నీర్ చెంబులాగా అలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జస్ట్ మనకు తమలపాకులు ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఏర్పాటు చేసుకుని దానికి ఒక పువ్వును పెట్టి అలంకరించుకుంటారు. దాన్ని కలశాన్నిగా భావిస్తారు. ఇదే చెప్తూ ఉన్నాను, ప్రాంతానికి ఒక అలవాట్లు, ప్రాంతానికి ఒక ఆచారాలు ఉంటాయి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చు. కలశంలోని కొబ్బరికాయను అలాగే తమలపాకులను ఏం చేస్తారని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే
ఆ ఆకులను, తమలపాకులను చక్కగా మనం పడేయడం కంటే కూడా అవి తాజాగా ఉన్నట్లయితే ఒకవేళ నీటిలో ఏర్పాటు చేస్తాం కదా, అందులోనూ బెంగళూరులో వెదర్కి ఏంటంటే అవి చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. దాదాపు ఒక 3-4 డేస్ వరకు. ఒకవేళ తీసి మారుస్తుందని అనుకుంటే కనుక దాన్ని పిల్లలకు, ఈ వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా, పిల్లలకు కషాయంగా చేసి ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఊరికి వాటిని పడేయడం కంటే, నిర్మాల్యం చేయడం కంటే కూడా ఇలా కషాయం రూపంలో పిల్లలకి ఇచ్చినా సరే, మనం తీసుకున్నా సరే అది మంచిదే. ఇంకొకటి, తమలపాకుల హారతి గురించి కూడా చాలా మంది అడిగారు. అలా హారతిని ఇచ్చిన తర్వాత ఆ తమలపాకును ఏం చేశారు, ఇప్పుడు చెప్పాను కదా, కలశంలో తమలపాకును ఎలా అయితే ఒక్కొక్కసారి నిర్మాల్యం చేయొచ్చు, లేకపోతే మనకు తమలపాకులు అందుబాటులో లేదు, అర్జెంటుగా మన పిల్లలకు కావాలి కషాయం చేయడానికి, అలాంటప్పుడు చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకా చాలా మంది వీడియోస్ ని లైక్ పూజా విధానాలు, ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు మీరు ముందుగానే 2 days ముందుగానే మాకు అప్లోడ్ చేయండి, మేము చక్కగా వాటిని చూసుకుంటూ పూజను చేసుకుంటాము, ఎలాంటి టెన్షన్స్ అండ్ డౌట్స్ లేకుండా అని కూడా చాలా మంది అంటుంటారు. అయితే మీ వర్క్ ఇది కరెక్టే, కాకపోతే నేను కూడా ఆ ఫెస్టివల్స్ ని జరుపుకుంటూ ఉంటాను. అయితే మీకు మాక్సిమం 1 week బిఫోర్ నుంచే, 2 days కాదు, దాదాపు 1 week బిఫోర్ నుంచే కూడా నేను ఆ పూజకు సంబంధించి, ఆ ఫెస్టివల్ కి సంబంధించిన షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే వీడియోస్ రూపంలో కానీ అందిస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ ని. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఏదో మీకు తెలియకుండా నేను చేసేసుకోవడమో లేకపోతే ఆ ఫెస్టివల్ రోజు ఇలా చేసుకున్నానని పోస్ట్ చేయడం అయితే జరగదు. ఒకవేళ ఆ రోజుకి ఆ రోజే పూజనైనా లేకపోతే పండుగనైనా జరుపుకున్నాను అనుకుంటే కనుక అప్పటికప్పుడు ఇమీడియట్ గా మీకు ఇన్ఫర్మేషన్ చేరాలి. కనీసం ఈవినింగ్ అయినా చేసుకుంటారు కదా, ఒకవేళ నా వర్కింగ్ పీపుల్ ఉంటారు, అలా మార్నింగ్ చేసుకోవాలని కుదరలేని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా, ఎలాంటి తప్పు లేదు. అండ్ సో ఇది కూడా ఆలోచించండి. నేనేంటంటే ఫెస్టివల్ రోజు చేసుకోవాలి, చాలా ఎనర్జీ కావాల్సి ఉంటుంది, పూజలో చాలా ఎక్కువసేపు గడపాల్సి ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది, అట్ ద సేమ్ టైం దానికి శక్తి కూడా చాలా అవసరం పడుతుంది. పూజ అంటే ఆషామాషి విషయం కాదని మీ అందరికీ, పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, అలాగే న్యూ జనరేషన్ కూడా ఉన్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను అంతే. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్స్ అనుకోండి, ఇంట్లో కానీ లేకపోతే లివింగ్ రూమ్ లోనైనా మనకు కిచెన్ లోనైనా హ్యాపీగా ఉన్న వాటితోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. పూజ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసి దానికి ఒక రూపాన్ని, దానికి ఒక లైఫ్ని ఇచ్చి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీని వెనుక చాలా కష్టం ఉంటుంది. సో ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే జస్ట్ ఒక 20% పీపులే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మిగతా వ్యూయర్స్ కూడా, ఎవరైతే సైలెంట్ వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కంటెంట్ ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఈరోజు వేర్ చేసిన శారీ సంధ్యా రూపేష్ శారీ హౌస్ నుంచి. ది బెస్ట్ క్వాలిటీతో పాటు మనకు వేర్ చేస్తే కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు, అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే లెనిన్ సిల్క్, లైట్ వెయిట్, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కట్టుకుంటే కూడా చాలా క్లాసీగా, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.